పాయసాన్నము కన్నను పాలకన్న, జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఈ వీడియోలో కాసుల పురుషోత్తమ కవి గారు రాసిన ఆంధ్రనాయక శతకంలోని పద్యాలను సంక్షిప్త భావంతో తెలుసుకుందాం. ఆంధ్రనాయక శతకంను వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి, డాక్టర్ తోటకూర ప్రసాద్ గారికి కృతజ్ఞతాభివందనములు. నా సాహితీ ప్రస్థానంలో ఆర్థికంగా హార్దికంగా నన్ను వెన్నంటి సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. కృష్ణా జిల్లాలోని బందరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం అనే గ్రామంలోని వైష్ణవాలయం శిథిలమైపోయి ఉండడాన్ని చూసి కాసుల పురుషోత్తమ కవి గారు ఆవేదనతో రాసిన శతకమే ఆంధ్రనాయక శతకం. శ్రీకాకుళంలోని వైష్ణవాలయంలో కొలువైన విష్ణుమూర్తి ఆంధ్రనాయకుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కినారు. కాసుల పురుషోత్తమ కవిని పుల్లమరాజు అనే పేరుతో కూడా పిలుస్తారు. పుల్లమరాజు గారు ద్విపాద మకుటంతో వ్యాజస్తుతి అలంకారమును ఉపయోగిస్తూ శతకంను పూర్తి చేసినారు. వ్యాజస్తుతికే నిందాస్తుతి అనే పేరు కలదు. పైకి నిందిస్తూనే అంతర్గతంగా స్తుతిస్తూ ఆలయమును పునరుద్ధరణ చేసుకోమని విష్ణువును వేడుకుంటూ ఆంధ్రనాయక శతకం రాసినారు కాసుల పురుషోత్తమ కవి గారు. శౌర్యమెక్కించి విశ్వామిత్రుడూరక దొడరింప తాటక దునిమినావు, వైదేహి వాక్య నిర్బంధంబు ద్రోయలే కరిమురి మారీచు నరికినావు, వెనుకంజ వైచిన విడువక పైకి రానరుదుగా కరుతల దరిగినావు, మొర్రోయనుచు దేవమునులు వారెన్నాళ్ళో అనుసరింపద శాస్యుదునిమినావు, కాని రోసంబుగలదె నిక్కముగ నీకు మనస్సు మెత్తని వాడవే మనగవచ్చు, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి, విశ్వామిత్రుని వల్ల తాటకిని వధించినావు. నీ భార్య సీత మాటను కాదనలేక మారీచుని వెంటపడి చంపినావు. నీవు కొంత వెనుకడుగు వేసినా మీదికి రావడంతో కరుడనే రాక్షసుని సంహరించినావు. దేవమునులు ఎంతో కాలం మొరపెట్టుకోగా చివరికి వారి పోరు పడలేక రావణుని చంపినావు. ఇవన్నీ వారి కారణంగా చేసినావు తప్ప నిజంగా నీకంటూ రోషముందా? లేదయ్యా, నీది జాలిగుండే, అంతకంటే నిన్ను గూర్చి ఏమనుకోవడానికి ఏముంది గనుక అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు. కొంచెపు పనిదాసి నించుక దండింప పగబట్టి అది ఎన్ని పాట్లు వెట్టే, బలిమిని బట్టి శూర్పణఖ నాసిక గోయన్ అది నీకు పిదపనింతలత తెచ్చే, చిన్నతనంబున చెనకిపోదోలిన మారీచుడు నరించే మాయలెన్ని, నిరపరాధుని వాలినురు శరాహతి గూల్పవాని ఇల్లాలెంత వగచి తిట్టే, స్వామివై ఏమి ఎరుగవు స్వల్ప కార్యకారణంబున నిన్నెన్ని కథలు పుట్టే, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి, మందరను దండించడం కారణంగా ఆ దాసి పగబట్టి చివరకు నిన్ను అది పడరాని పాట్లు పడేలాగా చేసింది. శూర్పణఖ ముక్కు కోయడం వలన అది నిన్ను ఎన్ని తిప్పలు పెట్టింది. చిన్నతనంలో మారీచుని దండించిన కారణంగా తరువాత అతడు నిన్ను ఎంతగా ఇబ్బందుల పాలు చేసినాడు. నీ పట్ల ఏ అపరాధం చేయని వాలిని చంపిన కారణముగా అతని భార్య తార నిన్ను ఎంతగా తిట్టిపోసింది. దేవునివై ఉండి ఏమీ తెలుసుకోలేకపోయావు. చిన్న చిన్న పనుల వలన నీవు ఎన్ని అగచాట్లు పడవలసి వచ్చిందో కదా అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు. నీ పేరు వినుటకే ఓపక చెవిగంట గట్టుకున్న అతని గావనేమి,
కలన నీతో కత్తిగట్టుక పోరాడు వాని సోదరుని బ్రోవగ పనేమి బాధింపతగు మహాపాతకుండటు చేరి నీవాడననగమన్నింపనేమి మాయవేశములని మర్మమారయుచున్న విమత దూతల బట్టి విడువనేమి పతిత శరణాగతావన ప్రకట దీక్ష లోకముల కబురంబుగ నీకె కలదో చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి, నీ పేరు కూడా వినడానికి ఇష్టపడక చెవులకు గంటలు కట్టుకున్న ఘంటాకర్ణుణ్ణి రక్షించవలసిన అవసరమేమిటి? నీపై శత్రుత్వంతో ఉన్న రావణుని సోదరుడు విభీషణుణ్ణి రక్షించినావు. శిక్షింపదగిన కాకాసురుడు నీ వద్ద చేరి నీ వాడిని అన్నంత మాత్రాన వాడిని రక్షించినావు. మాయవేషాల్లో వచ్చి మీ సైన్య రహస్యాలను తెలుసుకుంటున్న రావణుని గూఢచారులను పట్టుకొని వదిలేసినావు. శరణాగతులైన వారిని రక్షిస్తానని లోకానికి చాటడం కొరకే గదా. ఇలా చేసిన వారెవరైనా ఉన్నారా? పోని అలాంటి వ్రతం నీకు మాత్రమే ఉందా ఏమి అంటున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు. పరపిన శస్త్రంబె బహుముఖంబుల దైత్య వాహిని మర్మముల్ వ్రచ్చివెడలా ముందు దూసిన బాణమున కన్న సరిమించి వెనుకమ్ము దైత్యుల విరుగబొడువా ఏసిన మార్గణం బెదురెక్కి ఇతరాస్త్రమడచి క్రవ్యాదుల మగుడజేయు నిగిడించిన శరంబె నిర్జరారుల దృంచి తొడిదొడి తనకు దాదునకు జేరా తొలగి రసురులు కొంతనీ బలిమి తెలిసే ముష్టి నీదెంత నీ అస్త్రములదెవింత చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి, యుద్ధంలో నీవు మొదట వేసిన బాణమే అనేక రూపాలు వహించి రాక్షస సేనల మర్మాలను ఛేదించింది. తరువాత వేసిన బాణం ముందు దానిని మించిపోయి వారిని విరుగబొడిచింది. ఆ తరువాత వేసినది ముందు వాటిని మించి వారిని పారిపోయేటట్లు చేసింది. ఆ తరువాత వేసినది దానిని కూడా మించి రాక్షసులను సంహరించి తిరిగి వచ్చి నీ అమ్ముల పొదిలోనికి చేరినది. అలా రాక్షస బలగాలు యుద్ధభూమి నుండి తొలగిపోయాయి. ఈ విధంగా నీ శక్తి సామర్థ్యాలు కొంతకు కొంత తెలిసినాయనుకో. ఏది ఏమైనా నీవెంత, నీ బలమెంత? నిజానికి నీ బాణాలదే మహిమ, అంతే తప్ప నీది ఏమీ లేదు అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు. అడవిలో తెరువర్ల నుడుగక తినుచున్నాడు దాని వధించుటర్హమగునే చిక్కిన వారికి చేతులెంతయుజాచు మొండివాని వధింప ముఖ్యమగునే ఎక్కడెక్కడనైన ఏరుక తినుకాకి కన్నువో బొడుచుట ఘనగుణంబే కడువ్రేటుబడి గడ్డి కరచిన మారీచు తరిమి బాధించుట నెరతనంబే ఎవ్వరే రాజులొనరించి రిట్టి పనులు చేసితివి ఇంకని దేని సేయగలవు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. గొప్ప మహిమలను కలిగినవాడా, దయా స్వభావం కలిగినవాడా, దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా, శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి, ఏదో అడవిలో బాటసారులను తింటూ బ్రతుకుతున్న తాటకిని స్త్రీ అని కూడా చూడకుండా సంహరించినావు. ఇది తగిన పనేనంటావా? అలాగే తన చేతులకు చిక్కిన వారిని తింటున్న మొండివాడైన కబంధుని చేతులు తెగనరికినావు. అదంతా అవసరమైన పనేనా? ఎక్కడెక్కడో తిరుగుతూ ఏరుకొని బ్రతుకుతున్న కాకాసురుని కన్ను పోగొట్టినావు. ఇదేమంత గొప్ప పని? నీ చేత దెబ్బతిని పారిపోయిన మారీచుని తరిమి తరిమి చంపినావు. ఇది న్యాయమేనా? రాజులైన వారు ఎవరైనా ఇలాంటి పనులు చేసినారా? కానీ నీవు చేశావు కనుక ఇంకేమైనా చేయగలవు, దానికేమిటి అంటున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు.